21,000 రూపీస్కి రిలీజ్ అయిన మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ లాస్ట్ 7 డేస్ నుంచి నేను యూజ్ చేస్తున్నా. అసలు ఈ ఫోన్ ఆ ప్రైస్కి వర్తా కాదా, దీంట్లో స్పెక్స్ ఏమున్నాయి, ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి అన్నీ మనం డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఈ ఫోన్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ వచ్చేసి మనకి చేతిలో పట్టుకున్నప్పుడు లైట్ వెయిట్ కనిపిస్తుంది. వెయిట్ మనకి 174 గ్రామ్స్. ఇంకా ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 7.8 mm అండ్ కర్వ్ డిస్ప్లే అవ్వడం వల్ల మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఇది ప్రీమియం ఫీల్ ఇస్తుంది అండ్ ఒక స్లిమ్ ఫోన్ని పట్టుకున్నామన్న ఫీల్ వస్తుంది. ఈ ఫోన్ బాడీ వచ్చేసి మనకి మొత్తం ప్లాస్టిక్ డిజైన్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వీగన్ లెదర్. సో ఈ వీగన్ లెదర్ మనం పట్టుకున్నప్పుడు చేతిలో ఒక స్టిక్కీ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది అండ్ చేతిలో గ్రిప్ పోకుండా అయితే ఖచ్చితంగా కాపాడుతుంది. ఒకవేళ ఇది గ్లాస్ బ్యాక్ అయి ఉంటే ఈ కర్వ్ డిస్ప్లే అండ్ ఆ గ్లాస్ బ్యాక్ వల్ల చేతిలోంచి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది వెనక వీగన్ లెదర్ అవడం వల్ల మనం పట్టుకుంటే గ్రిప్ చాలా బాగుంది చేతిలో. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మనకు ఇది సీమ్లెస్ డిజైన్ అనమాట. ఈ అబ్రప్ట్గా మనకి కెమెరా బంప్ ఒకటేసారి పైకి రావడం అట్లా లేకుండా స్మూత్గా ఈ కెమెరా కట్అవుట్ ఇంకా దీని పక్కన ఉన్న ఈ కంపార్ట్మెంట్ మొత్తాన్ని బ్యాక్తో క్లియర్గా బ్లెండ్ చేసేసి, సో ఇది మనకి చూడడానికి ఐకి ఆస్థెటిక్గా ఇంకా ప్లీజింగ్గా అనిపిస్తుంది. మిడిల్లో మనకి ఇక్కడ మోటో లోగోని ఇచ్చుకున్నారు. ఇది షైనీ ఇంకా మధ్యలో మ్యాట్ ఫినిష్ ఉంది. సో ఇది కూడా చూడడానికి యాపిల్ వాళ్ళది కాపీ కొట్టినట్టుంది కానీ చూడడానికి బాగుంది. అండ్ ఈ ఫోన్లో మనకి హెడ్ ఫోన్ జాక్ ఇవ్వలేదు. అదైతే నాకు ఒక డిసడ్వాంటేజ్ అనిపించలేదు, ఎందుకంటే ఇది డెడికేటెడ్లీ గేమింగ్ ఫోన్ కాదు. సో మనం కంటెంట్ కన్స్యూమ్ చేస్తున్నప్పుడు దీని స్పీకర్సే సూపర్గా ఉన్నాయి. అండ్ ఈ మధ్యలో మనం అందరం యూజ్ చేసేవి మ్యాక్సిమం వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్సే యూజ్ చేస్తున్నాం కాబట్టి హెడ్ ఫోన్ అండ్ ఆ వైర్డ్ ఇయర్ ఫోన్స్ వరకు అయితే ఎవరు వెళ్ళట్లేదు. సో అదొక డిసడ్వాంటేజ్ అయితే నాకేం అనిపించలేదు. ఇన్ కేస్ మీకు హెడ్ ఫోన్ జాక్ కావాలి అనుకుంటే టైప్ సి నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ ఎ డెడికేటెడ్ గేమింగ్ ఫోన్ కాబట్టి అదొక డీల్ బ్రేకర్ అవ్వద్దు. అసలు బడ్జెట్ ఫోన్స్లో హెడ్ ఫోన్ జాక్ ఉండాలా ఉండొద్దా అన్నది మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది? నాకైతే ఈ ఫోన్ వరకు హెడ్ ఫోన్ జాక్ లేకపోయినా ఓకే అనిపించింది, కానీ కొన్ని ఫోన్స్లో హెడ్ ఫోన్ జాక్ ఉండాలి అని అనిపిస్తుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? హెడ్ ఫోన్ జాక్ ఉండాలా లేకపోయినా నడుస్తుంది? నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని డిస్ప్లే వచ్చేసి మనకు 6.67 ఇంచ్ POLED డిస్ప్లే. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది. HDR10+, DCI P3 ఇలా అన్ని ఫీచర్స్ దీంట్లో ఫిల్ చేసి పెట్టేశారు అనమాట. ఈ డిస్ప్లేలో మనకి 3 డిఫరెంట్ మోడ్స్ ఇచ్చారు. వివిడ్ మోడ్, న్యాచురల్ మోడ్, ఇంకా రేడియంట్ మోడ్ అని చెప్పేసి. సో వివిడ్ మోడ్లోనే బై డిఫాల్ట్గా వస్తుంది. అది ఉండడం వల్ల మనకి ఈ డిస్ప్లే కొంచెం సాచురేషన్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో కొంతమందికి అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నాకు పర్సనల్గా డిస్ప్లే కొంచెం న్యాచురల్ కలర్స్ ఉంటేనే బాగుంది అనిపిస్తుంది. సో ఆ వివిడ్ మోడ్లో ఉండడం వల్ల మనం కెమెరాలో ఫొటోస్ తీస్తున్నప్పుడు కూడా కలర్స్ ఆటోమేటిక్గా ఎక్స్ట్రా పంచి అనిపిస్తుంది. సో అది న్యాచురల్ మోడ్కి మార్చేస్తే కలర్స్ అన్ని నార్మల్గానే కనిపిస్తున్నాయి అండ్ అలా కూడా కలర్స్ బాగా కనిపిస్తున్నాయి. న్యాచురల్ మోడ్లో కూడా కొంచెం ఎక్స్ట్రా పాప్ అయినట్టే కనిపిస్తుంది. ఈ డిస్ప్లేలో మనకు HDR10+ సపోర్ట్ ఉందని చెప్పిన కదా, కాకపోతే మనం నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా అక్కడెక్కడ నాకైతే HDR సపోర్ట్ కనిపించలేదు. అండ్ ఫ్యూచర్లో అప్డేట్ చేసినప్పుడు రావచ్చు, కానీ ప్రస్తుతానికైతే ఆ సపోర్ట్ అయితే లేదు. మనకి మాక్సిమం వచ్చేసి 4K సపోర్ట్ వస్తుంది, అంతేగాని HDR10+ సపోర్ట్ అయితే లేదు. అండ్ ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి 120 Hz మాక్సిమం టాప్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే మనకి డిస్ప్లే సెట్టింగ్స్లో ఇది బై డిఫాల్ట్గా ఆటో మోడ్లో ఉంటుంది. దీన్ని మనం 144 Hz రిఫ్రెష్ రేట్కి చేంజ్ చేస్తేనే ఇది 144 Hz రిఫ్రెష్ రేట్కి చేంజ్ అవుతుంది. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ని మనం కన్జ్యూమ్ చేయాలి అనుకుంటే 144 Hz రిఫ్రెష్ రేట్కి మనం ఖచ్చితంగా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆటో మోడ్లో ఉన్నప్పుడు మనకి 60 to 120 Hz రిఫ్రెష్ రేట్ షిఫ్ట్ అవుతుంది. అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్కి చేంజ్ చేసినప్పుడు 60 to 144 Hz మధ్యలో చేంజ్ అవుతుంది. ఇది LTPO ప్యానల్ కాదు కాబట్టి ఇది 60 నుంచి 120, 144 వరకే వెళ్తుంది. ఒకవేళ LTPO ప్యానల్ అయి ఉంటే ఇది 1 నుంచి 144 వరకు షిఫ్ట్ అయ్యేది. అక్కడ కొంచెం బ్యాటరీ సేవ్ అయ్యే ఛాన్స్ ఉండేది, కానీ ఇది LTPO ప్యానల్ కాదు కాబట్టి లాస్ట్ 60 Hz వరకే వెళ్తుంది. నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ కెమెరాస్ మనకు 2 కెమెరా సెటప్ అనమాట. ఫస్ట్ కెమెరా వచ్చేసి మనకు 50 MP సోనీ లిటియా 700C సెన్సార్ అండ్ ఇంకోటి వచ్చేసి 13 MP అల్ట్రా వైడ్ కెమెరా. ఈ అల్ట్రా వైడ్ కెమెరా స్పెషాలిటీ ఏంటో చెప్పనా? ఇది 0.5x అల్ట్రా వైడ్ క్యాపబిలిటీ ఉంది. జనరల్గా మనం ఏ ఫోన్ చూసుకున్నా 0.6 లాస్ట్. ఈవెన్ ఫ్లాగ్షిప్స్ లైక్ OnePlusలో కూడా 0.6x వరకే లాస్ట్ ఉంటుంది, కానీ ఇది 0.5x వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ 2 కెమెరాస్ మనకి డీసెంట్గా 4Kలో రికార్డ్ చేసి పెట్టేస్తున్నాయి. సో ఫ్లాగ్షిప్స్లో కూడా అల్ట్రా వైడ్ షిఫ్ట్ అవ్వగానే మనకు 1080p ఉంటుంది, కానీ ఇక్కడ లిమిటేషన్ ఏం చేయలేదు. కెమెరా డిపార్ట్మెంట్లో ఎన్ని ఫీచర్స్ కావాలంటే అన్ని ఫీచర్స్ అన్నట్టు మొత్తం పెట్టేసారు. ప్రైమరీ కెమెరాస్తో ఫొటోస్ తీస్తున్నప్పుడు పిక్చర్స్ షార్ప్గా ఇంకా డీటెయిల్డ్గా వస్తుంది. కొంచెం ఓవర్ సాచురేట్ అన్నట్టు కనిపిస్తుంది. అది డిస్ప్లేని మనం వివిడ్ మోడ్లో పెట్టడం వల్ల దాన్ని నార్మల్ మోడ్లోకి మార్చేయండి, కలర్స్ అన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి కనిపిస్తాయి. అండ్ అల్ట్రా వైడ్కి ఇంకా మెయిన్ సెన్సార్కి కొంచెం కలర్ షిఫ్ట్ ఉంది, ఫోటో మోడ్లో అయినా వీడియో మోడ్లో అయినా. సో 20,000 బడ్జెట్లో ఆ 13 MP కెమెరా నాకు ఓకే అనిపించింది, ఎందుకంటే 0.5x ఉంది అండ్ ఆ లిటిల్ కలర్ షిఫ్ట్ అనేది పెద్ద ప్రాబ్లం అవ్వకూడదు. సో ఈ రేంజ్లో మనకు ఇలాంటి అల్ట్రా వైడ్ కెమెరా ఇంకో ఫోన్లో దొరకదని అనుకున్నాను. అండ్ మనం మెయిన్ సెన్సార్తో 10x వరకు డిజిటల్గా జూమ్ చేయొచ్చు, కానీ ఆ డిజిటల్ జూమ్ చేసిన ఇమేజెస్ మనకి ఎక్కడ యూజ్ అవ్వట్లేదు, అంత పిక్సెలేట్ అయి వస్తుంది అనమాట. సో మాక్సిమం మనం 1x or 2xలో ఫొటోస్ వీడియోస్ తీస్తే చాలా బాగా వస్తుంది. ఫొటోస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో పోర్ట్రేట్ మోడ్ గురించి మాట్లాడుకోవాలి. సో 24mm, 35mm ఇంకా 50mm అని 3 డిఫరెంట్ మోడ్స్ ఇచ్చారు. సో ఈ 3 డిఫరెంట్ మోడ్స్లో మనకి పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తున్నాయి. పోర్ట్రేట్స్లో మనకి ఎడ్జ్ డిటెక్షన్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఇది డెప్త్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో కొంచెం ఫెయిల్ అవుతుంది. సో కొన్నిసార్లు ముంగటున్న ఆబ్జెక్ట్ని కూడా బ్లర్ చేసేసి
వెనుకున్న బ్యాక్గ్రౌండ్ని కొంచెం హైలైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది అప్డేట్స్ త్రూ ఫిక్స్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది క్లోజ్ టు స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి మనకు అప్డేట్స్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 32 MP సెల్ఫీ కెమెరా, ఇది కూడా 4Kలో రికార్డ్ చేయగలుగుతుంది. ఇది డీల్ బ్రేకర్ అని నేను చెప్తా, ఎందుకంటే ఎవరైతే చిన్న క్రియేటర్స్ ఉన్నారో అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో రీల్స్ చేస్తూ ఉంటారో ఫ్రంట్ ఫేసింగ్లో కెమెరా పెట్టుకొని, వాళ్ళకి ఇది ఒక డీల్ బ్రేకర్ అని చెప్తా అండ్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని చెప్తా. ఎందుకంటే 4Kలో వీడియో రికార్డ్ చేస్తుంది ఇది, అండ్ ఫొటోస్ ఇంకా వీడియోస్ కూడా చాలా రిచ్గా ఇంకా వైబ్రెంట్గా వస్తున్నాయి. నేను కొన్ని ఫొటోస్ తీసిన దీంతో ఈ శాంపిల్స్ మీకు చూపిస్తున్నా చూడండి. సో దీంట్లో ఫొటోస్ని ఇది పోస్ట్ ప్రాసెసింగ్లో ఇంకొంచెం ఎక్కువ ఎన్హాన్స్ చేస్తుంది. సో ఫేస్ మీద ఉన్న డీటెయిల్స్ కావచ్చు, షార్ప్నెస్ కావచ్చు, ఇందులో చూడండి మీరు చాలా షార్ప్గా వస్తున్నాయి. ఫోటోస్ ఇస్తున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఓవర్ ఎక్స్పోజ్ అయి ఉన్నా కానీ సరే పోస్ట్ ప్రాసెసింగ్లో దాన్ని మనకి కరెక్ట్గా సెట్ చేసి బ్లెండ్ చేసి చూపిస్తుంది. పిక్చర్ తీసిన తర్వాత ఎమ్మటే దాన్ని మనం ప్రివ్యూ చేయాలి అనుకుంటే కొంచెం టైం తీసుకుంటుంది ప్రాసెసింగ్ అని చెప్పేసి. సో బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ చాలా ఎక్కువ జరుగుతుంది. UFS 2.2 ఉండడం వల్ల అక్కడ కొంచెం డిలే అవుతుంది. అండ్ వీడియో మోడ్ గురించి మాట్లాడుకుంటే మనకు అల్ట్రా వైడ్ ఇంకా మెయిన్ సెన్సర్లో వీడియోస్ డీసెంట్గా వస్తున్నాయి. నాట్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, కానీ ఈ బడ్జెట్లో ద బెస్ట్ కెమెరాస్ అని చెప్తా. అండ్ మనకి ఇందులో ఒక డెడికేటెడ్గా ఒక మోడ్ ఇచ్చారు, అది నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది, హొరైజన్ లాక్ అని చెప్పేసి. సో మనం ఫోన్ని ఇట్లా పట్టుకొని వీడియో తీస్తున్నప్పుడు ఫోన్ని ఏ యాంగిల్లో ఎటు తిప్పినా కానీ సరే వీడియో మాత్రం మనకి స్ట్రైట్గానే వస్తుంది. సో ఇదంతా పర్ఫెక్ట్గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, వీడియో అంతా హై క్వాలిటీ ఇంకా షార్ప్ వీడియో రావట్లేదు. కానీ ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్, ఎందుకంటే ఒక బడ్జెట్ ఫోన్లో అలాంటి ఫీచర్ రావడం అండ్ ఫ్యూచర్లో ఇది నెక్స్ట్ జనరేషన్స్లో ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఫీచర్. నెక్స్ట్ మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి మనం BGMI ఇన్స్టాల్ చేస్తాం ఫస్ట్గా. సో BGMI ఆడినప్పుడు మనకు కాన్స్టెంట్గా 60 FPS వచ్చింది. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది, ఏంటిదంటే ఆ కాన్స్టెంట్గా 60 FPS రావడానికి రీజన్ నేను AC రూమ్లో కూర్చొని వైఫై కనెక్ట్ అయ్యి ఆడినప్పుడే నాకు 60 FPS వచ్చింది. దీన్ని మనం అవుట్డోర్ కండిషన్స్లో ఇంకా మొబైల్ నెట్వర్క్ మీద ఆడినప్పుడు 30 FPS వరకు కూడా డ్రాప్ అయిపోయింది, ఫోన్ ఓవర్ హీట్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. సో దీన్ని అవుట్డోర్లో మనం గేమ్ ఆడడానికి యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంది అండ్ బ్యాటరీ కూడా చాలా డ్రాప్ అయిపోతుంది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ మనకు దీంట్లో స్మూత్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ కంట్రోల్లో ఉండాలి అండ్ మీరు వైఫై కనెక్ట్ అయి ఉంటే ఫోన్ స్మూత్గా గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. 60 FPS అయితే కాన్స్టెంట్ ఇస్తుంది, 50 to 60 FPS ఇంటెన్స్ సిచ్యువేషన్స్లో కూడా వస్తుంది. కానీ బయట మీరు గేమ్ ఆడే సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే ఎండ ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ల్యాగ్ అవుతుంది, 30 FPS వరకు డ్రాప్ అయిపోతుంది అండ్ ఆ సిచ్యువేషన్స్లో మనం గేమ్స్ ఆడినా వేస్ట్. ఫోన్ అంటే గేమ్ ఒకటే కాదు కదా, మనం మల్టీ టాస్కింగ్ చేస్తాం, డిఫరెంట్ యాప్స్ ఓపెన్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ చూస్తాం, యూట్యూబ్ చూస్తాం, నెట్ఫ్లిక్స్ చూస్తాం, ఇవన్నిటిని ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు యాప్స్ని మెమరీలో హోల్డ్ చేసి పెడుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో పర్ఫార్మెన్స్ విషయంలో మాట్లాడుకుంటే ఇది డే టు డే యూజేజ్కి మాత్రమే ఇది ఫోన్, ఇది గేమింగ్ ఫోన్ కాదు కాబట్టి దీని నుంచి అంత హై పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయకండి. సో దీని పర్ఫార్మెన్స్ని కంక్లూడ్ చేయాలంటే అది డీసెంట్గా పర్ఫామ్ చేస్తుందని చెప్తాను. నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే స్పీకర్స్ గురించి మాట్లాడాలి ఈ ఫోన్లో డెడికేటెడ్గా. ఎందుకు అంటే ఈ ఫోన్ నన్ను బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. ఫస్ట్ డిస్ప్లే విషయానికి వచ్చి, ఆ తర్వాత ఛార్జింగ్ స్పీడ్స్కి వచ్చి, ఆ తర్వాత నేను స్పీకర్స్ టెస్ట్ చేసినప్పుడు జనరల్గా మీరు కంటెంట్ చూస్తున్నప్పుడు దీంట్లో ఉన్న డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఏదైతే ఉందో మీ చెవుల ముందు సౌండ్ నిజంగా ప్లే అవుతుంది, ఆ స్పేషల్ ఆడియో కైండ్ ఆఫ్ ఫీల్ని ఇది తెచ్చిపెడుతుంది. ఇప్పటిదాకా నేను చూసిన బడ్జెట్ ఫోన్స్లో ఏ ఫోన్ ఇంత బాగా పర్ఫామ్ చేయలేదు. ఈ ఫోన్లో ఉన్న స్పీకర్స్ నుంచి వచ్చే అవుట్పుట్ చాలా క్లియర్గా ఇంకా క్రిస్ప్గా ఉంది, బేస్ డీసెంట్గా ఉంది, హై బేస్ అని చెప్పాను. కానీ మనం నెట్ఫ్లిక్స్లో ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఆ సరౌండ్ సౌండ్ ఏదైతే ఉంటుందో ఇయర్ ఫోన్స్లో వచ్చే రేంజ్లో మనకి సరౌండ్ సౌండ్ అయితే వస్తుంది. ఆ డాల్బీ అట్మాస్ ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా చేసింది. ఇంకో విషయం, దీంట్లో మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, మూవీస్ చూస్తున్నప్పుడు కావచ్చు, మనకి డిస్ప్లే కొంచెం వైబ్రేట్ అవుతుంది. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫింగర్స్ దీని మీద పెట్టి ఆడుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ని మీరు ఫీల్ కావచ్చు. సో ఇది ఇన్ పర్సన్ మీరు ఫోన్ని టచ్ చేసి చూసినప్పుడే మీకు అది అర్థమవుతుంది. ఈ హాప్టిక్ మోటర్ ఏదైతే ఉందో మనకి చాలా బేసిక్ వర్షన్ అనమాట. ఈ ఓఎస్లో మనం ఎక్కడి నుంచి ఎక్కడ నావిగేట్ చేసినా, ఏం ట్యాప్ చేసినా, ఏం క్లిక్ చేసినా అన్నిటికీ ఒకటే ఫీడ్బ్యాక్ వస్తుంది. హోమ్కి వెళ్ళిపోయినా, అక్కడ నుంచి మళ్ళీ రీసెంట్ యాప్స్కి వెళ్ళినా, మనం స్క్రోల్ చేస్తున్నప్పుడైనా సరే, కీబోర్డ్ మీద టైప్ చేస్తున్నప్పుడైనా అన్నిటికీ బేసిక్గా ఒకటే ఒక వైబ్రేషన్ మోడ్ ఉంటుంది, అది మాత్రమే రెస్పాండ్ అవుతుంది. సో దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. మన పాత నోకియా ఫోన్స్లో వైబ్రేట్ అవుతుంది కదా, ఆ కైండ్ ఆఫ్ ఫీల్ తెస్తుంది. నెక్స్ట్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి Android 14 వస్తుంది ఆన్ Hello UI Skin. సో Hello UI Skin ఇస్ క్లోజ్ టు ద స్టాక్ ఆండ్రాయిడ్. సో దీంట్లో అడిషనల్గా మోటో వాళ్ళు కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు, అంతేగాని దీంట్లో బ్లోట్వేర్ అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేయలేదు అండ్ యాడ్స్ అయితే ఎక్కడ కనిపించవు. ఎవరైనా స్టాక్ ఆండ్రాయిడ్కి ఫ్యాన్స్ అయ్యి ఉండి ఒక క్లీన్ UI ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఈ ఫోన్ని ప్రిఫర్ చేయండి. ద క్లీనెస్ట్ UI నేను చూసిన ఫోన్స్లలో. సో నథింగ్ ఉంది ఆప్షన్లో, కానీ దానికంటే ఇది ఇంకా క్లీన్గా అనిపించింది నాకు అండ్ క్లోజ్ టు స్టాక్ ఆండ్రాయిడ్. దీనికి మనకు 3 years ఆఫ్ మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. సో ఇది Android 14 మీద అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చింది కాబట్టి Android 17 వరకు మనకు అప్డేట్స్ వస్తాయి. సో ఈ 20K ఫోన్లో మనం Android 17ని కూడా చూడొచ్చు ఒకవేళ ఈ ఫోన్ మీరు అప్పటి వరకు వాడుతూ ఉంటే. అండ్ మనకి 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తుంటాయి. సో ఇది క్లోజ్ టు ఆండ్రాయిడ్ అండ్ మనకి స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి దీంట్లో ఎక్కువ చేంజెస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మనకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఫాస్ట్గానే రోల్ అవుతూ ఉంటాయి. UI చూసుకుంటే మనకు కంప్లీట్గా స్మూత్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఎక్కడ స్టటర్ అవ్వడం అట్లాంటిది ఏం లేదు. యానిమేషన్స్ అన్ని స్మూత్గా వస్తున్నాయి అండ్
ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఫ్లూయిడ్ ఉంది. సో ఎక్కడ మనకి స్టటర్ అవుతున్నట్టు, ల్యాగ్ అవుతున్నట్టు ఎక్కడ నాకైతే అనిపించలేదు. సో ఈ స్టాక్ ఆండ్రాయిడ్ మీద వీళ్ళు కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారని చెప్పిన కదా, ఆ ఫీచర్స్లో కొన్ని ఫీచర్స్ మీకు చూపిస్తా చూడండి. ఇట్లా దులపంగానే మనకు ఫ్లాష్ ఆన్ అవుతుంది అండ్ వెనక డబుల్ ట్యాప్ చేయగానే మనకు స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. సో ఇట్లాంటి ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ పనికొచ్చే ఫీచర్సే అండ్ మీరు డే టు డేలో వీటిని యూజ్ చేస్తూ ఉంటే వన్స్ యూ గెట్ టు యూజ్ టు దట్ యూ విల్ లవ్ ఇట్. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంది. ఇంత స్లిమ్గా ఉన్నా కానీ సరే దీంట్లో 5000 mAh బ్యాటరీని వీళ్ళు ఫిట్ చేసేసారు అండ్ దానికి తోడు మనకు బాక్స్లో 68 watt గేలియం నైట్రేట్ పీడీ ఛార్జర్ ఇస్తున్నారు. సో ఇది కూడా ఒక బెనిఫిట్ అని చెప్తాను నేను. కాంపిటీషన్లో మనకి నథింగ్ ఉంది, ఆ నథింగ్ మనకు బాక్స్లో ఛార్జర్ కూడా ఇవ్వట్లేదు. కొత్త ఛార్జర్కి ఎక్స్ట్రా 2000 స్పెండ్ చేయాల్సి అవుతుంది. దీంట్లో వీళ్ళు బాక్స్లోనే ఒక గేలియం నైట్రేట్ ఛార్జర్ ఇస్తున్నారు. సో ఎటు చూసుకున్న విన్ విన్ సిచ్యువేషన్స్ అవుతున్నాయి. అండ్ ఈ బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు అరౌండ్ 35 minutes టైం తీసుకుంది. అది కూడా ఒక 15% ఛార్జింగ్ 10% ఛార్జింగ్ ఉన్నప్పుడు పెడితే. ఒకవేళ మీ ఫోన్ కంప్లీట్గా డెడ్ అయిపోయి అప్పుడు ఛార్జింగ్ పెడితే 51 minutes టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఈ బ్యాటరీ నాకు 1 day కంప్లీట్గా లాస్ట్ అయింది. ఎక్కడ ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు అంత యాంగ్జైటీ ఎక్కడ రానివ్వలేదు. ఇది 20 to 30% మినిమం పర్ డే ఆగింది. అండ్ దీన్ని ఒకవేళ హెవీగా యూజ్ చేస్తే మాత్రం ఈవినింగ్ వచ్చినాక మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి అవుతుంది. కానీ మీరు డే టు డే యూజర్ ఓన్లీ అప్పుడప్పుడు కెమెరా యూజ్ చేస్తా అండ్ నావిగేషన్, కాల్స్, ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్, అప్పుడప్పుడు మూవీస్ చూస్తా అంటే 1 day ఈజీగా వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం కాదు. ఒకవేళ మీరు హెవీగా దీంట్లో గేమ్స్ ఆడడం లేకపోతే ఎక్కువసేపు మూవీస్ చూడడం కానీ ఇన్స్టాగ్రామ్ ఎక్కువసేపు స్క్రోల్ చేయడం అట్లాంటివి చేస్తే ఖచ్చితంగా బ్యాటరీ కొంచెం డ్రాప్ అవుతుంది. ఇది కంప్లీట్గా మీరు ఎంత అగ్రెసివ్గా ఈ ఫోన్ని యూజ్ చేస్తారన్న దాన్ని బట్టి ఉంది. కానీ ఓవర్గా బ్యాటరీ డ్రైన్ అవ్వడం, ఓవర్గా హీట్ అవ్వడం అయితే నాకు ఎక్కడ అనిపించలేదు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు. సో ఈ ఫోన్కి 21,000 రూపీస్ పెట్టడం వర్తా కాదా అని చెప్పేసి నన్ను అడిగితే ఖచ్చితంగా పెట్టొచ్చు ఈ ఫోన్కి. మీరు ఒకవేళ హెవీ గేమర్ అయితే తప్ప మిగిలిన వాళ్ళందరూ ఈ ఫోన్ని బాగా ఎంజాయ్ చేస్తారు కొనుక్కుంటే. ఎందుకంటే ఫ్లాగ్షిప్ లెవెల్ ఆఫ్ ఫీచర్స్, కర్వ్ డిస్ప్లే అవ్వచ్చు, లోపల కెమెరా అవ్వచ్చు, ఇంకా మనకు పర్ఫార్మెన్స్ కూడా మరీ దారుణంగా ఏం లేదు. గేమింగ్లోనే కొంచెం ల్యాగ్ అవుతుంది. ఓవరాల్గా సిస్టమ్ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఎవ్రీ రూపీ మనం దీంట్లో పెట్టేది ఖచ్చితంగా వర్త్. హెవీ గేమర్స్ కాకుండా నార్మల్ పీపుల్ అందరూ దీన్ని ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అని నేను సజెస్ట్ చేస్తాను. ఈ ఫోన్ని నేను అన్బాక్స్ చేసిన వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇంకా నేను పోకో F6ని కూడా అన్బాక్స్ చేసిన, ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. అయిపోయింది స్క్రిప్ట్, అయిపోయింది.